నమస్కారం. చరిత్ర ఎలా మార్పు చెందుతోంది, చరిత్ర ఎలా వక్రీకరణ చెందుతోంది, చరిత్రలో అవాస్తవాలు ఎలా చొప్పించబడుతున్నాయి మీకు తెలియజేస్తాను. 1857 సిపాయి తిరుగుబాటు మొదట ప్రారంభించింది మంగల్ పాండే. మంగల్ పాండే ఒక బ్రాహ్మణుడు. స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించినటువంటి బాల గంగాధర్ తిలక్ ఒక బ్రాహ్మణుడు. ఈ దేశానికి జాతి పిత అని కొలవబడేటువంటి మహాత్మా గాంధీ ఒక వైశ్యుడు. ఈ దేశాన్ని ఐక్యపరిచినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక పటేల్. కానీ ఈ దేశంలో ఎక్కడ కూడా పటేల్ యొక్క ప్రాధాన్యత కానీ, మహాత్మా గాంధీ యొక్క ప్రాధాన్యత కానీ, బాలగంగాధర్ తిలక్ ప్రాధాన్యత కానీ, మంగల్ పాండే ప్రాధాన్యత కానీ, వాళ్ళ విగ్రహాలు కానీ చెప్పుకోదగ్గని లేవు. కానీ స్వాతంత్ర పోరాటానికి సంబంధం ఉందా లేదా నాకు తెలియదు, కానీ నేను ఆ చర్చలోకి వెళ్ళను. కానీ ప్రతి చోట అంబేద్కర్ విగ్రహం ఉంది. ఆ అంబేద్కర్ విగ్రహము ఉంటే నేనేం తప్పు పట్టట్లేదు. కానీ అంత గొప్ప మేధావిగా చెప్పబడేటువంటి అంబేద్కర్ ఒక వర్గానికే ఎందుకు పరిమితమయ్యాడు? ఇది అంబేద్కరిస్టుల తప్ప, సమాజం తప్ప? సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు స్వాతంత్రం కోసం పోరాడాయి. రాజ్యాంగ రచనలో కూడా పాలు పంచుకున్నాయి. ఆ కులాలు ఏవి కూడా మా కులస్తుడు ఇందులో ఉన్నాడని చెప్పుకోలేదు. అంబేద్కర్కి ఆ పరిస్థితి ఎలా వచ్చింది? బాబు జగ్జీవన్ రామ్ కూడా ఒక గొప్ప స్వాతంత్ర యోధుడు, ఈ దేశ రాజకీయ నాయకులను మలుపు తిప్పినటువంటి గొప్ప వ్యక్తి. కానీ అతనికి లేని ప్రాధాన్యత అంబేద్కర్కి ఎందుకు వచ్చింది? చర్చిద్దాం. సమాజంలో దీన్ని చర్చకు తీసుకువెళ్దాం. నిజాలు నిగ్గు తేల్చడానికి చరిత్రను చాలా విశ్లేషణ చేద్దాం, స్టడీ చేద్దాం. మీ అభిప్రాయాలు నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నేను చెప్పే ఈ వాదన ఎవరిని అగౌరవపరచడానికి కాదు. చరిత్ర వక్రీకరించబడడంలో ఏమి జరుగుతుంది ఈ దేశంలో ఒక్కసారి తెలుసుకోండి. చర్చకు తెరలేపండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. 10 మందిని ఆలోచింప చేస్తుంది అనుకుంటే షేర్ చేయండి. మొత్తం మీద నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్. మీ రుద్రోజ్ శ్రీనివాస్.